హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 22 అండ్ 25th ఇన్ ద మంత్ అనైతే రావటం జరిగింది. సో, అంటే డీడీఓలు ఉద్యోగ పెన్షన్‌ల జీతాలు, పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ చేయడానికి ఈ పర్టిక్యులర్ టైమ్ అండి 22వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఈ 4 రోజుల్లోనే అయితే అప్‌లోడ్ ప్రక్రియ అయితే కంప్లీట్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా రెగ్యులర్ పేరోల్‌లో డీడీఓలు బిల్లులనైతే అప్‌లోడ్ చేస్తారు. ఇట్లా అప్‌లోడ్ చేసిన బిల్లులన్నీ కూడా ఎస్‌టీఓ గారి పరిధికైతే వెళ్తాయి. అక్కడ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఎస్‌టీఓ గారు అప్రూవల్ చేసిన తర్వాత బిల్లులన్నీ కూడా తదుపరి దశ అయినటువంటి గ్రీన్ ఛానెల్‌కైతే వెళ్తాయి. సో, గ్రీన్ ఛానెల్ దగ్గర మనకు ఇక్కడ 2 విషయాలు జరుగుతాయండి. ఒకటి బిల్ నంబర్ అయితే జనరేట్ అవుతుంది. అలాగే మనకు ఇక్కడ పే స్లిప్స్ కూడా డౌన్‌లోడ్ అవుతాయి. తర్వాత దిశ మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే వెళ్తుంది. తర్వాత మనకు తెలిసిందే అండి ఈ కుబేరు, తర్వాత బ్యాచ్ నంబరు, తర్వాత క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట ప్రక్రియ. జీతాలు మరియు పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్ నుండి పెన్షనర్ బిల్లు అప్‌లోడ్ అయితే అవుతుంది. 1 తేదీనే జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లయితే పూర్తి చేశారు. 1 తేదీ మంగళవారం కావడంతో ఎటువంటి హాలిడేస్ లేవు కాబట్టి 1 తేదీనే జీతాలు, పెన్షన్లు జమ పూర్తి అవుతాయనైతే తాజా సమాచారము. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోను. సో, ఉద్యోగులు, ఉపాధ్యాయులండి. ఓన్లీ పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లో మాత్రమే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, పే స్లిప్స్ అందుబాటులోకి రాగానే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తాను. సో, పే స్లిప్స్ పెన్షనర్స్‌కండి ఒకవేళ 30 రోజులు ఉన్నటువంటి నెలకైతే పే స్లిప్స్ 28వ తేదీ జనరేట్ అవుతాయి. కానీ ఈ నెల 31 రోజులు ఉన్నాయి కాబట్టి 29వ తేదీ జనరేట్ అవుతాయన్నమాట పే స్లిప్స్ అనేవి. ఇక 1 తేదీనే జమ కానున్నటువంటి డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామవార్డ్ సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. 1 తేదీ నుంచి జమ కానున్నటువంటి పెన్షన్లు పెన్షన్లు కూడా 1 తేదీన జమ కానున్నాయి. మిగిలిన డిపార్ట్‌మెంట్ వారికి 1 తేదీ పైన అంటే 2 తేదీ అట్లా జమ కానున్నాయి. ఇక 1 తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరర్ లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, రంపచోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, భీమవరం, చింతలపూరి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కాయికలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్తన్నపేట, మైలవరం, పామూరు, మువ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, కృష్ణా, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లె, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్‌దుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమల్ల, బదంగి, విజయనగరం, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, రంపచోడవరం, ఆర్సీపురం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మిడివరము, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఖమ్మం, చీరాల, ప్రకాశం.
గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, ఇందుకూరు, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు. ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బెంగనపల్లె, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు. జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, పొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప. కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబలపల్లి, తొట్టెంపేడు, వాయల్పాడు, పలమనేరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి మరియు సీతమ్మధార అటు వైజాగ్ అండి. సో 1వ తేదీనే ఈ ట్రెజరీ పరిధిలో జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయన్నమాట. ఇకపోతే ఉద్యోగులు మరియు పెన్షనర్లు మార్చి నెల పే స్లిప్స్‌లో డిడక్షన్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఉద్యోగ ఉపాధ్యాయులు మార్చి నెలకు సంబంధించి పే స్లిప్స్ ఆహ్, డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు తమ పే స్లిప్‌లోని డిడక్షన్స్, ఎర్నింగ్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి పరిశీలించుకోవాలి. ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ అండి. ఏప్రిల్ 3న క్యాబినెట్ భేటీ, కీలక నిర్ణయాలకు సిద్ధమైన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఏప్రిల్ 3కు ఖరారైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలోని ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్ల వేతన సవరణ, సీపీఎస్ రద్దు, డీఏ పెంపు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో ప్రతిపాదిత ముఖ్య అంశాలు: ఉద్యోగుల వేతన సవరణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో 12థ్ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, క్యాబినెట్ భేటీ అనంతరం ఐఆర్ పెంపుపై జీవో విడుదల చేసే యోచన, సిపిఎస్ రద్దు కమిటీ ఏర్పాటు, సిపిఎస్ రద్దుపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు, ఉద్యోగ సంఘాల సంప్రదింపులు జరిపి ఓపీఎస్ అమలు మార్గాలను కేబినెట్లో అయితే చర్చించనుంది. డీఏపై స్పష్టత, ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం, డీఏ పెంపుపై స్పష్టత ఇవ్వనున్నారండి. అలాగే పెండింగ్ డీఏలను ఎప్పుడు విడుదల చేయాలనేది, పెంచాలి అనే అంశంపై ఎంత పెంపు చేయాలనే అంశంపై కీలక చర్చలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష, కేంద్రం నుంచి రాబోయే నిధులు, పెండింగ్ బకాయిలు పై మంత్రివర్గ సభ్యుల చర్చ, సంక్షేమ పథకాల అమలు కావాల్సిన నిధుల సమీకరణపై ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ నివేదిక సమర్పణ, సంక్షేమ పథకాల అమలు మరియు నూతన పథకాలపై చర్చ, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు పురోగతి సమీక్ష, విద్య, ఆరోగ్య రంగాల్లో కీలక నిర్ణయాలు. ఈ సమావేశంలో ప్రతిపాదించుకున్న అంశాలు 27వ తేదీ లోపల సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వ ఆహ్, అధికారి సీఎస్ ఈ మేరకు ఆదేశాలైతే జారీ చేశారండి. సానుకూల నిర్ణయాలు వెలువడతాయనైతే ఆశిద్దాం. ఇక ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో వీడియో రూపంలో అప్డేట్ చేస్తూనే ఉంటాను. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.